హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకర్ జాన్. నా యూట్యూబ్ ఛానల్ ఎథికల్ టెక్కీకి మీకు వెల్కమ్ అండ్ గ్రాండ్ వెల్కమ్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి ఇంట్రొడక్షన్ ఆఫ్ హ్యాకింగ్ పార్ట్ 2. మీలో ఎవరైనా పార్ట్ 1 వీడియో కనుక చూడకపోతే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి. అప్పుడే మీకు ఈ పార్ట్ 2 వీడియో అర్థమవుతుంది. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎసెన్షియల్ టెర్మినాలజీ ఇన్ హ్యాకింగ్. నేను ఫర్దర్గా చేసే వీడియోస్లో కొన్ని టర్మ్స్ యూజ్ చేసినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటానికి ముందుగానే వాటి డెఫినేషన్స్ని చెప్తున్నాను. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి వల్నరబిలిటీ. Weakness in a computer system or network or application is called a vulnerability. ఏదైనా కంప్యూటర్ సిస్టంలో కానీ నెట్వర్క్లో కానీ అప్లికేషన్లో కానీ ఉన్న వీక్ పాయింట్నే వల్నరబిలిటీ అని చెప్పి అంటారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఎక్స్ప్లాయిటేషన్. బ్రేకింగ్ ఆఫ్ ఐటీ సిస్టమ్ సెక్యూరిటీ బై యూజింగ్ వల్నరబిలిటీస్ ఈజ్ కాల్డ్ ఎక్స్ప్లాయిటేషన్. ఒక ఐటీ సిస్టమ్ సెక్యూరిటీని కానీ అప్లికేషన్ సెక్యూరిటీ కానీ నెట్వర్క్ సెక్యూరిటీని కానీ బ్రేక్ చేసే ప్రాసెస్నే ఎక్స్ప్లాయిటేషన్ అని చెప్పి అంటారు. Now, third one, payload. It is a component of an exploitation code that performs some malicious activities. మన సిస్టంలో కానీ నెట్వర్క్లో కానీ అప్లికేషన్లో కానీ ఉన్న సెక్యూరిటీని బ్రేక్ చేసే ఎక్స్ప్లాయిటేషన్ కోడ్లో ఇట్ ఈస్ ఆల్సో ఎ పార్ట్, and it performs some malicious activities like destroying or hijacking our systems and information. So నా fourth one వచ్చేసి zero-day attack. It is an attack that exploits computer application vulnerabilities before the software developer releases a patch for that vulnerability. ఏదైనా ఒక సాఫ్ట్వేర్లో ఉన్న వల్నరబిలిటీస్కి ఆ సాఫ్ట్వేర్ డెవలపర్ ఒక ప్యాచ్ని కనుక్కునే ముందే హ్యాకర్ కనుక అందులో ఉన్న వల్నరబిలిటీస్ని యూజ్ చేసుకుని ఎక్స్ప్లాయిట్ చేస్తే ఆ ప్రాసెస్నే జీరో-డే అటాక్ అని చెప్పి అంటారు. ఫిఫ్త్ వన్ ఈజ్ డైజీ చైనింగ్. The process of gaining access to one network or system and then using the same information to gain access to multiple networks or systems is called daisy chaining. It means ముందుగా ఒక నెట్వర్క్ని కానీ ఒక సిస్టమ్ని కానీ హ్యాక్ చేసి యాక్సెస్ని సంపాదించుకున్న తర్వాత అదే ఇన్ఫర్మేషన్ని యూజ్ చేసుకుని మల్టిపుల్ సిస్టమ్స్ ఆర్ నెట్వర్క్స్లోకి మనం యాక్సెస్ని సంపాదిస్తే ఆ ప్రాసెస్నే డైజీ చైనింగ్ అని చెప్పి అంటారు. And then sixth one, doxing. The process of publishing the information of an individual collected from publicly available databases or social media is called doxing. Means ఒక ఇండివిజువల్కి సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ని ఎయిదర్ సోషల్ మీడియా నుంచి కావచ్చు లేదా పబ్లిక్లీ అవైలబుల్ డేటాబేస్ నుంచి కావచ్చు కలెక్ట్ చేసి దాన్ని పబ్లిక్గా మేము పబ్లిష్ చేస్తాము అని చెప్పి బెదిరించి సంథింగ్ ఏదైనా ర్యాన్సమ్ అమౌంట్ని సంపాదించుకోవటమే డాక్సింగ్ అని చెప్పి అంటారు. సో అవర్ నెక్స్ట్ టాపిక్ ఈస్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ థ్రెట్స్, నథింగ్ బట్ టైప్స్ ఆఫ్ అటాక్స్. సమ్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెక్యూరిటీ థ్రెట్స్ ఆర్ రికానిసెన్స్, బ్యాక్డోర్ అటాక్స్, స్నిఫింగ్, స్పూఫింగ్, సెషన్ హైజాకింగ్, ఫైర్వాల్ అండ్ ఐడిఎస్ అటాక్స్, పాస్వర్డ్ బేస్డ్ అటాక్స్, ఫిషింగ్, మాల్వేర్ అటాక్స్, SQL ఇంజెక్షన్ అండ్ ఇన్ఫర్మేషన్ డిస్క్లోజర్, క్రిప్టోగ్రఫీ అటాక్స్. యాక్చువల్గా వీటన్నిటి గురించి కూడా ఎసెన్షియల్ టెర్మినాలజీలో చెప్పాలి, కానీ అలా చెప్తే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి ఎలాగో ఫర్దర్ క్లాసెస్లో వీటన్నిటి గురించి మనం నేర్చుకుంటాం. సో డోంట్ బాదర్ అబౌట్ దట్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పెనట్రేషన్ టెస్టింగ్. ఇట్ ఈస్ ఎ మెథడ్ ఆఫ్ ఎవాల్యుయేటింగ్ ద సెక్యూరిటీ ఆఫ్ అన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆర్ నెట్వర్క్ బై సిమ్యులేటింగ్ అన్ అటాక్ టు ఫైండ్ అవుట్ వల్నరబిలిటీస్ దట్ అన్ అటాకర్ కుడ్ ఎక్స్ప్లాయిట్. ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కానీ నెట్వర్క్ కానీ అప్లికేషన్ కానీ తీసుకుంటే అందులో ఉన్న సెక్యూరిటీని చెక్ చేయడం కోసం వీళ్ళు కూడా మీన్స్ ఈ పెనట్రేషన్ టెస్టర్స్ కూడా అటాకర్స్గా మారి వాళ్ళు ఎలాగైతే థింక్ చేస్తారో అదే విధంగా థింక్ చేస్తూ ఆ అప్లికేషన్ని లేదా నెట్వర్క్ని సిస్టమ్ని ఎన్ని విధాలుగా హ్యాక్ చేయొచ్చు అని ఆలోచించి ఆ వల్నరబిలిటీస్ని స్కాన్ చేసి ఎక్స్ప్లాయిట్ చేసి రిపోర్ట్ ఇచ్చే ప్రాసెస్నే పెనట్రేషన్ టెస్టింగ్ అని చెప్పి అంటారు. సో ఈ పెనట్రేషన్ టెస్టింగ్లో టాప్ మోస్ట్ రూల్ వచ్చేసి
It can not only point out vulnerabilities but will also document how the weaknesses can be exploited. వల్నరబిలిటీస్ ఏంటో అంటే వీక్ పాయింట్స్ ఏంటో స్కాన్ చేసి కనుక్కోవడం మాత్రమే దీని పని కాదు, కానీ మీన్స్ వీళ్ళ యొక్క పని కాదు, కానీ అది ఎన్ని రకాలుగా వల్నరబిలిటీస్ని యూజ్ చేసుకుని మనం ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు అనే దాని గురించి రిపోర్ట్ ఇవ్వడం కూడా ఈ పెనట్రేషన్ టెస్టర్స్ యొక్క పని. టైప్స్ ఆఫ్ పెనట్రేషన్ టెస్టింగ్. There are 3 types of penetration testing. Number 1, black box testing. In this case, black box tester ఏదైతే అది అప్లికేషన్ అయినా సిస్టమ్ అయినా నెట్వర్క్ అయినా దేన్నైతే టెస్ట్ చేస్తున్నాడో దాని ఒక ఇంటర్నల్ స్ట్రక్చర్ మీద ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎటువంటి నాలెడ్జ్ అనేది అతనికి ఉండదు. దిస్ టైప్ ఆఫ్ టెస్టింగ్ ఇస్ కాల్డ్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్. దెన్ వైట్ బాక్స్ టెస్టింగ్ అంటే అతను టెస్ట్ చేసే అప్లికేషన్ ఆర్ సిస్టమ్ ఆర్ నెట్వర్క్ దాని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అతనికి కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. దిస్ టైప్ ఆఫ్ టెస్టింగ్ ఇస్ కాల్డ్ వైట్ బాక్స్ టెస్టింగ్. గ్రే బాక్స్ టెస్టింగ్ మీన్స్ లిమిటెడ్ నాలెడ్జ్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ సిస్టమ్ ఆర్ నెట్వర్క్ ఆర్ అప్లికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద లిమిటెడ్ నాలెడ్జ్ ఉంటే దట్ టైప్ ఆఫ్ టెస్టింగ్ ఇస్ కాల్డ్ గ్రే బాక్స్ టెస్టింగ్. Phases of penetration testing or simply steps in penetration testing. There are 3 steps in penetration testing: pre-attack phase, attack phase, post-attack phase. Pre-attack phase means attack జరగటానికి ముందు ఏమేం స్టెప్స్ చేస్తాం అనేది. అటాక్ ఫేజ్ మీన్స్ అటాక్ చేస్తూ ఉండగా ఏమేం చేస్తాం. పోస్ట్ అటాక్ ఫేజ్ మీన్స్ అటాకింగ్ అయిపోయిన తర్వాత ఏమేం చేస్తాం. ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అండ్ అనాలిసిస్, ఈ 2 స్టెప్స్ వచ్చేసి ప్రీ అటాక్ ఫేజ్ కిందకు వస్తుంది. వల్నరబిలిటీ డిటెక్షన్ అండ్ పెనట్రేషన్ అటెంప్ట్, ఈ 2 స్టెప్స్ వచ్చేసి అటాక్ ఫేజ్ కిందకు వస్తాయి. అనాలిసిస్ అండ్ రిపోర్టింగ్, క్లియరింగ్ ట్రాక్స్, ఈ 2 స్టెప్స్ వచ్చేసి పోస్ట్ అటాక్ ఫేజ్ కిందకు వస్తుంది. అవర్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ సెక్యూరిటీ ఆడిట్ అండ్ వల్నరబిలిటీ అసెస్మెంట్. What is security audit? It just checks whether the organization is following a set of standard security policies and procedures. నెట్వర్క్ అయినా, సిస్టమ్ అయినా, అప్లికేషన్ అయినా, ఆర్గనైజేషన్ అయినా ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ స్టాండర్డ్ సెక్యూరిటీ టర్మ్స్ అండ్ కండిషన్స్, పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ ఫాలో అవుతుందా లేదా చెక్ చేయడమే సెక్యూరిటీ ఆడిటర్ పని. దీనివల్ల యూజ్ ఏంటంటే టోటల్ సెక్యూరిటీ అంతా కూడా, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అంతా కూడా ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద, పాలసీస్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ వన్, వల్నరబిలిటీ అసెస్మెంట్. ఇట్ టోటల్లీ ఫోకసెస్ ఆన్ డిస్కవరింగ్ ద వల్నరబిలిటీస్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ సిస్టమ్ బట్ ప్రొవైడ్స్ నో ఇండికేషన్ ఇఫ్ ద వల్నరబిలిటీస్ కెన్ బి ఎక్స్ప్లాయిటెడ్. సో ఈ వల్నరబిలిటీ అసెస్మెంట్ పని ఏంటంటే ఎక్కడెక్కడ వల్నరబిలిటీస్ ఉన్నాయి అని కనుక్కోవడం మాత్రమే, అంతేగాని ఎలా ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు ఈ వల్నరబిలిటీస్ని అని రిపోర్ట్ తయారు చేయడం అనేది మాత్రం వీళ్ళ పని కాదు. విఏ అనలిస్ట్స్, వల్నరబిలిటీ అసెస్మెంట్ అనలిస్ట్ అని చెప్పి ఒక రోల్ ఉంటుంది. వీళ్ళ పని ఏంటంటే జస్ట్ వల్నరబిలిటీస్ని కనుక్కోవడం మాత్రమే, అంతేగాని ఎలా ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు వీటిని యూజ్ చేసుకుని అని మాత్రం వీళ్ళు రిపోర్ట్ ఇవ్వరు. కానీ పెనట్రేషన్ టెస్టర్స్ పని ఏంటంటే బోత్ సెక్యూరిటీ ఆడిటర్ ఏమేమి వర్క్ చేస్తాడో అవి చేస్తారు, అలానే విఏ అనలిస్ట్స్, వల్నరబిలిటీ అసెస్మెంట్ అనలిస్ట్ ఏం పని చేస్తారో రెండూ చేస్తారు. సో నౌ వీ కెన్ సే పెనట్రేషన్ టెస్టింగ్ ఈజ్ ఈక్వల్ టు సెక్యూరిటీ ఆడిట్ ప్లస్ వల్నరబిలిటీ అసెస్మెంట్ ప్లస్ పెనట్రేషన్ టెస్టింగ్. హియర్ పెనట్రేషన్ టెస్టింగ్ మీన్స్ రిపోర్ట్ రైటింగ్ ఆల్సో. ఇక లాస్ట్ టాపిక్ వచ్చేసి సర్టిఫికేషన్స్ ఇన్ ఎథికల్ హ్యాకింగ్. మనకి మార్కెట్లో ఎథికల్ హ్యాకింగ్ గురించి అలాగే సైబర్ సెక్యూరిటీ గురించి చాలా సర్టిఫికేషన్స్ అవైలబుల్లో ఉన్నాయి, కానీ నేను ఈసీ కౌన్సిల్ సర్టిఫికేషన్స్ గురించి మాత్రమే మాట్లాడాలనుకుంటున్నాను. బికాస్ దీస్ సర్టిఫికేషన్స్ ఆర్ గ్లోబల్లీ యాక్సెప్టెడ్. మీరు కనుక మీ కెరీర్ని ఎథికల్ హ్యాకింగ్ మీద సైబర్ సెక్యూరిటీ మీద బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా ఈసీ కౌన్సిల్ సర్టిఫికేషన్స్ అనేవి మీకు మంచి పాత్ని క్రియేట్ చేస్తాయి. మీరు కనుక ఇంటర్వ్యూస్కి వెళ్తే మీరు ఈసీ కౌన్సిల్ సర్టిఫైడ్ క్యాండిడేట్స్ అయితే డెఫినెట్గా మీకు ఒక వాల్యూ పెరుగుతుంది, వారు డెఫినెట్గా మిమ్మల్ని కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ ఈసీ కౌన్సిల్ గురించి, ఈ ఈసీ కౌన్సిల్ సర్టిఫికేషన్స్ గురించి మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం ఈసీ కౌన్సిల్ వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. గూగుల్ క్రోమ్లో ఈసీ కౌన్సిల్ అని చెప్పి టైప్ చేసి సెర్చ్ చేయండి. ఫస్ట్ లింక్లోనే మనకి EC Council.org కనబడుతుంది.
దాని మీద క్లిక్ చేస్తే ఈసీ కౌన్సిల్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మీరు అక్కడ చూస్తే కనుక ఓవరాల్గా 145 కంట్రీస్లో ఈసీ కౌన్సిల్ ఆఫీసెస్ ఉన్నాయి అండ్ 2,20,000 సర్టిఫికేషన్స్ అనేవి ఈసీ కౌన్సిల్ ద్వారా తీసుకున్నారు అండ్ సమ్ మోర్ క్యాల్కులేషన్స్ ఫర్ దేర్. అండ్ ఇక్కడ మీరు చూస్తే కనుక ఈసీ కౌన్సిల్లో అవైలబుల్ సర్టిఫికేషన్స్ అనేవి ఇక్కడ మనకు కనబడతాయి. ఇందులో పెనిట్రేషన్ టెస్టింగ్కి సంబంధించి, ఎథికల్ హ్యాకింగ్కి సంబంధించి, ఇన్సిడెంట్ హ్యాండ్లింగ్ సంబంధించి, ఫారెన్సిక్స్కి సంబంధించి అండ్ నెట్వర్కింగ్కి సంబంధించి అండ్ సమ్ మోర్ అదర్ సర్టిఫికేషన్స్ వర్ ఆల్సో దేర్ హియర్. అండ్ మీకు ఇంకా సర్టిఫికేషన్స్ గురించి కనుక ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే అక్కడ రైట్ సైడ్ 3 లైన్స్ కనబడుతున్నాయి కదా, దాని మీద క్లిక్ చేస్తే అక్కడ ప్రోగ్రామ్స్ అనే ఆప్షన్ కనబడుతుంది. మీరు కనుక దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ అవైలబుల్ సర్టిఫికేషన్స్ అనేవి మీకు ఫుల్ క్లారిటీగా కనబడుతుంది. మీరు కింద నుంచి ఒకసారి రండి, ఎందుకంటే కింద నుంచి వస్తే మీకు ఫండమెంటల్స్ దగ్గర నుంచి వస్తూ వచ్చాడు. సో ఫండమెంటల్ సర్టిఫికేషన్స్ అండ్ ఎథికల్ హ్యాకింగ్ మీద సర్టిఫికేషన్స్, ఫారెన్సిక్స్ మీద సర్టిఫికేషన్స్ అండ్ ఇన్స్టెంట్ హ్యాండ్లింగ్ మీద సర్టిఫికేషన్స్, ఇలా కేటగిరీ వైజ్ డివైడ్ చేసుకుంటూ వచ్చాడు. సో మీ ఇష్టం, మీరు ఎథికల్ హ్యాకింగ్ వైపు మీ కెరీర్ బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే అక్కడ ఎథికల్ హ్యాకింగ్కి సంబంధించిన సర్టిఫికేషన్స్ చేయండి. లేదు ఫారెన్సిక్స్ మీద మీరు మీ కెరీర్ బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే అక్కడ ఫారెన్సిక్స్ మీద సర్టిఫికేషన్స్ చేయండి. సో మీరు ఏ పాత్రలో అయితే మీ కెరీర్ని సెట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ పాత్రకు సంబంధించిన సర్టిఫికేషన్స్ మీరు చేయొచ్చు. సో డెఫినెట్లీ ఇవి గ్లోబల్లీ యాక్సెప్టెడ్. మీరు ఏ కంట్రీకి వెళ్ళినా ఈ సర్టిఫికేషన్స్ని యాక్సెప్ట్ చేస్తారు. అలా కాకుండా కొన్ని సర్టిఫికేషన్స్ ఉన్నాయి, సంథింగ్ యూఎస్ కౌన్సిల్ అని అండ్ సమ్ కోర్స్ కంప్లీట్ సర్టిఫికేషన్ని కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఇస్తారు. ఇవేవి కూడా గ్లోబల్లీ యాక్సెప్టెడ్ కాదు. కానీ ఈసీ కౌన్సిల్ నుంచి మీరు కనుక సర్టిఫికేషన్ తెచ్చుకోగలిగితే డెఫినెట్గా అది గ్లోబల్లీ యాక్సెప్టెడ్. సో దానికి గాను మీరు ముందుగా ట్రైనింగ్ తీసుకోవాలి. దాని తర్వాత ఈసీ కౌన్సిల్ వారు ఒక ఎగ్జామినేషన్ పెడతారు. ఆ ఎగ్జామినేషన్లో కనుక 75% అబోవ్ తెచ్చుకుంటే మనకి ఈసీ కౌన్సిల్ నుంచి సర్టిఫికేషన్ వస్తుంది. సో విత్ దీస్ సర్టిఫికేషన్స్ వీ కెన్ బిల్డ్ అవర్ కెరియర్ ఇన్ ఐటీ సెక్యూరిటీ ఫీల్డ్. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, వాటికి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. టేక్ కేర్, బై బాయ్.